మొత్తానికి బుల్లి స్వరాజ్ని అయితే తిరిగి రేవతికి ఎలా అప్పగించాలా అని చెప్పేసి రాజ్ కావ్య అప్పులకైతే పెద్ద సమస్యలా అయితే అయిపోద్ది అనమాట. ఇక అప్పు అయితే అత్తయ్య బాబు పేరెంట్స్ దొరికేశారు, బాబుని పంపించమంటున్నారు అని చెప్పేసి అప్పు చెప్పగానే అపర్ణ అయితే అస్సలు ఒప్పుకోదన్నమాట. వాళ్ళని ఎక్కడికి వచ్చి తీసుకెళ్ళమను, వాళ్ళకి ఎంత కేర్లెస్, నేను బాబుని పంపించను అని చెప్పేసి అంటదనమాట. ఇక అప్పు అయితే అలా రూల్స్ ఒప్పుకో అత్తయ్య అని చెప్పేసి అప్పు అయితే అబద్ధం చెప్తుంది. ఇక స్వరాజ్ విషయంలో అప్పు కావ్యలు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ఉండేసరికి రుద్రానికి అయితే డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు అన్న ప్రతి మాటను పట్టుకొని అడుగుతూ ఉంటుంది అనమాట. బాబు వాళ్ళ అమ్మ నాన్న పేర్లు లక్ష్మీ రాకేష్ అని చెప్పేసి అబద్ధం కూడా చెప్తూ ఉంటుంది. అయితే రుద్రానికి మాత్రం డౌట్ అయితే అస్సలు పోదనమాట. ఇక ఇంద్రాదేవి అయితే వీలు చిక్కినప్పుడల్లా రుద్రానికి అయితే నోరు మోయిస్తూ ఉంటుంది. అయితే అప్పుతో బుల్లి స్వరాజ్ని పంపించడానికి అపర్ణాదేవి ఒప్పుకుపోయేసరికి ఇక రేవతికి అయితే ఫోన్ చేసి, నేను ఎస్ఐ అపూర్వ అని మాట్లాడుతున్నాను, మా అత్తయ్య గారు అపర్ణాదేవి గారు మీతో మాట్లాడతారట అని చెప్పేసి హింట్ ఇచ్చినట్టు మాట్లాడి ఫోన్ అయితే అపర్ణాదేవికి అయితే ఇస్తుంది అనమాట అప్పు. ఇక రేవతి అయితే గొంతు సరి చేసుకొని చెప్పండి అని చెప్పేసి అంటదనమాట. ఇక అపర్ణాదేవి అయితే కోపంగా, ఏంటండి చెప్పేది, మీకు కొంచెమైనా పిల్లాడి పట్ల జాగ్రత్త ఉందా, తల్లిగా పిల్లాడి పట్ల జాగ్రత్త ఉండక్కర్లేదా, ఏం కాలేదు కాబట్టి సరిపోయింది, అదే ఏదైనా జరిగితే జీవితాంతం ఏడుస్తూ బాధపడుతూ ఉంటారా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోలేవు అనిపించినప్పుడు ఇంట్లోనే ఎవరికైనా అప్పగించి రావాలి, అంతేకాని ఇలా కేర్లెస్గా ఉంటే ఎలా అని చెప్పేసి అంటదనమాట. ఇక రేవతి అయితే కొబ్బరికాయల కోసం వెళ్ళి నాకు అక్కడే కళ్ళు తిరిగాయండి, దాంతో అక్కడే స్పృహ తప్పి పడిపోయాను, కళ్ళు తెరిచి చూసేసరికి బాబు తప్పిపోయాడని చెప్పేసి అంటదనమాట. ఇక రేవతి అయితే అయ్యో అవునా అని చెప్పేసి అంటది. ఇక వెంటనే మన రేవతి అయితే స్పీకర్ ఆన్ చేసి వాళ్ళ ఆయనకైతే మాటలైతే వినిపిస్తూ ఉంటుంది అనమాట. సారీ అండి, నిజం తెలియక మిమ్మల్ని ఏదేదో అన్నాను, వాడు ఇప్పుడు క్షేమంగా ఉన్నాడు, నాకు ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ కూడా అయ్యాడు, వాడిని నా సొంత మనవళ్ళ కంటికి రెప్పలో చూసుకున్నాను, మీరు కూడా వీడి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి జాగ్రత్తలు చెప్పి మరి ఫోన్ అయితే పెట్టేస్తుంది అనమాట. ఇక రేవతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇక అపర్ణాదేవి అయితే సరే వీడిని రెడీ చేసి నీతో పంపిస్తాను అప్ప అని చెప్పేసి స్వరాజ్ని తీసుకొని గదిలోకి అయితే వెళ్తుంది అనమాట. ఇక రుద్రాణి ఏమో ఊరుకుంటుందా, కొడుకు రాహుల్తో కలిసి రేయ్ వీళ్ళు తీరు చూస్తుంటే నాకేదో అనుమానం ఉందిరా, ముందు నువ్వు ఒక పని చేయి, ఈ అప్పు ఈ స్వరాజ్ గారిని తీసుకుని వెళ్తుంటే నువ్వు ఫాలో చేయి, ఆ పేరెంట్స్ ఎవరో తెలుసుకో, అప్పుడు చెప్తాను అందరి పని అని చెప్పేసి అంటదనమాట. ఇక రాహుల్ అయితే బయలుదేరతాడు. అమ్మయ్య ఒక సమస్య తీరిపోయిందిరా బాబు, బుల్లి స్వరాజ్ని అపర్ణ అత్తయ్యకు డౌట్ రాకుండా పంపించేసా అని చెప్పేసి మనసులో కావ్య అనుకొని ఇక రాజు తనకి ప్రపోజ్ చేయడానికి వస్తున్నాడని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇక దేవుడి ముందు నిలబడి తన జీవితం ఇంకా మారబోతుందని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అయితే అప్పుడే కావ్యకి వామిటింగ్ వచ్చినట్టు ఫీలింగ్ రాగానే ఇక సింక్ దగ్గరికి అయితే పరిగెత్తుతుంది అనమాట. ఇక వాంతి చేసుకోగానే తనకైతే డౌట్ వచ్చేస్తుంది, ప్రెగ్నెన్సీ కానీ వచ్చిందా ఏంటి అని చెప్పేసి. ఇక వెంటనే ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొని వాష్రూమ్కి అయితే పరిగెత్తుతుంది అనమాట. ఇక చెక్ చేసుకోగానే పాజిటివ్ వస్తుంది అనమాట. ఇక నేను తల్లి కాబోతున్నాను అని చెప్పేసి కావ్య అయితే చాలా హ్యాపీగా బయటకు అయితే వస్తుంది. అత్తయ్య అని చెప్పేసి పిలిచి ఒక్క క్షణం ఆగిపోద్ది అనమాట. ఇక అక్కడే నిలబడి అలానే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అప్పు వచ్చేసరికి ఇక అప్పుని పట్టుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట. కావ్య చాలా ఎమోషనల్ అయిపోద్ది. ఇక అప్పుకి అయితే ఏం అర్థం కాదు, కావ్య ఎందుకు ఏడ్చిందంటే రాజు గతం మర్చిపోయినా పర్వాలేదు, నన్నే ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్నే పెళ్లి చేసుకొని నాతోనే ఉంటాడు కదా అనేది దుగ్గిరాల వారి ఐడియా. కానీ ఇప్పుడు కావ్య తల్లి అయిన సంగతి రాజుకి అయితే చెప్పలేదు, దాచలేదు. మరి ఇప్పుడు అప్పుకైనా నిజం చెప్తుందో లేదో చూడాలి. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే రాజు అయితే ఇక అందరి మధ్యలో కావ్యని అయితే నించోబెట్టి మీతో కలిసి జీవితాంతం బ్రతకాలని ఉంది కళావతి గారు, నన్ను పెళ్లి చేసుకుంటారా అని చెప్పేసి ప్రపోజ్ చేస్తాడనమాట రాజు. ఇక ఆ సీన్లో అయితే అప్పు అయితే ఉన్నదనమాట. ఇక ఇందిరాదేవి అయితే చాలా హ్యాపీగా పెళ్ళి అక్కడ జరగాలి చెప్పు రాజు అని చెప్పేసి అంటదనమాట. ఇక వెంటనే కళావతి ఇంకా ఆపుతారా, నేను పెళ్లి చేసుకుంటానని రాము గారికి ఎప్పుడైనా చెప్పాను అని చెప్పేసి అరుస్తుంది అనమాట. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అలా కావ్య మళ్ళీ రాజుని అయితే రిజెక్ట్ చేస్తుంది అనమాట. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది మరి మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.